యుద్ధాల ప్రభావం, గ్యాస్ సిలిండర్ కొరత, రంజాన్ ముందు ప్రజల ఆందోళన. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావం ఇప్పుడు సామాన్య ప్రజల జీవితాలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థపై ఈ పరిస్థితి పెద్ద దెబ్బతీసింది. దాని ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. రంజాన్ పండుగ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. ఉపవాసాలు పాటించే ఈ పవిత్ర నెలలో గృహాల్లో వంట అవసరాలు పెరుగుతాయి, కానీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఒక సిలిండర్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. కొందరు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ భూమిపై పరిస్థితి మాత్రం వేరేలా కనిపిస్తుంది. సరఫరా సరిగ్గా లేకపోవడం, డిమాండ్ పెరగడం వల్ల కొరత మరింత పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం యుద్ధాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం, రవాణా సమస్యలు ఏర్పడడం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు. ఈ ప్రభావం కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. యుద్ధాల ప్రభావం, గ్యాస్ సిలిండర్ కొరత, రంజాన్ ముందు ప్రజల ఆందోళన. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావం ఇప్పుడు సామాన్య ప్రజల జీవితాలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థపై ఈ పరిస్థితి పెద్ద దెబ్బతీసింది. దాని ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. రంజాన్ పండుగ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. ఉపవాసాలు పాటించే ఈ పవిత్ర నెలలో గృహాల్లో వంట అవసరాలు పెరుగుతాయి, కానీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఒక సిలిండర్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. కొందరు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ భూమిపై పరిస్థితి మాత్రం వేరేలా కనిపిస్తుంది. సరఫరా సరిగ్గా లేకపోవడం, డిమాండ్ పెరగడం వల్ల కొరత మరింత పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం యుద్ధాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం, రవాణా సమస్యలు ఏర్పడడం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు. ఈ ప్రభావం కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.